9 మిడ్ డే డిబేట్. నేను రాజు. తెలంగాణలో రాజకీయాలు ఫార్ములా కార్ రేస్ చుట్టూ నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ కేటీఆర్కి సంబంధించినటువంటి కేసు చుట్టూనే తెలంగాణలో రాజకీయాలు చాలా హాట్గా మారినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు, కేటీఆర్ అరెస్టు ఇవాళ రేపు ఉండొచ్చు అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా కేటీఆర్ మీద ఈడీ విచారణ కావచ్చు, అలాగే ఇప్పటికే ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు విచారణ జరపడం, ఆ తర్వాత కేటీఆర్ చాలా దూకుడుగా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే వాస్తవంగా అసలు ఏంటి ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి కేసు ఏంటి, కేటీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అసలు ఇందులో ఉన్నటువంటి సెక్షన్లు ఏంటి, ఈ సెక్షన్ల కింద ఎందుకని కేటీఆర్కి సంబంధించి ఈ కేసుని ఇంకా ఎందుకు తెగడం లేదు, ఏదో ఒక విచారణ పేరుతోటి విచారణ జరుపుతున్నారు తప్ప గతంలో అయితే ఇలాంటి కేసులకు సంబంధించి చాలా దుందుడుగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఈసారి ఈ కేసుకు సంబంధించి ఎస్పెషల్లీ తెలంగాణలో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి ఎందుకని వెనకడుగు వేస్తున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా కొంతమందికి వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కేటీఆర్ మీద అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1) అలాగే ఏ రెడ్ విత్ అలాగే 13(2)తో పాటు ఐపీసీ సెక్షన్ 409 అలాగే రెడ్ విత్ 120B సెక్షన్ల కింద ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు గవర్నర్ అనుమతిని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. సో గవర్నర్ ముందస్తు అనుమతి తర్వాత ఆయన విచారించినటువంటి సిచ్యువేషన్, విచారణ సందర్భంగా ఏం జరిగింది అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అలాగే ప్రజలంతా కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన విచారణ సందర్భంగా కావాల్సినటువంటి ముఖ్యంగా ఏదైతే లాయర్ని అనుమతించాలి, తన అడ్వకేట్ సమక్షంలోనే ఈ విచారణ జరగాలి అని చెప్పేసి ఆయన కోరడం, ఆ తర్వాత అందుకు పోలీసులు అంగీకరించకపోవడం వల్ల జరిగినటువంటి హైడ్రామా అంతా కూడా చూసాం. ఆ తర్వాత ఈ కేటీఆర్పై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఈడీ కూడా విచారణకు పిలిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత నిధులకు సంబంధించినటువంటి బదలాయింపు అలాగే నిధులకు సంబంధించినటువంటి అంశాల చుట్టూనే ఆయన మీద ఈ విచారణ అంతా కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో ఎస్పెషల్లీ కేటీఆర్ చేసిన తప్పేంటి, సో కేటీఆర్ నిజంగా ఈ నిధులను మళ్లించేటటువంటి ప్రయత్నం జరిగిందా, ఫెమా నిబంధనలు ఏం చెబుతున్నాయి, అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ వచ్చినటువంటి సందర్భంలో ఈ అంశం జరిగింది కాబట్టి సో ఎన్నికల సంఘానికి సంబంధించి ఎందుకని ముందస్తు సమాచారం ఇవ్వలేదు అనేటటువంటి దాని మీద ఇప్పటికీ అనేక రకాలుగా కూడా ఈడీ అలాగే ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు కేటీఆర్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క కేటీఆర్ కూడా చాలా దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా భారీ ఎత్తున ఆయన విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దమ్ముంటే విచారణకు రావాలి, ఎదురుగా కూర్చొని ఒక జడ్జి ఎదుట ఇద్దరం కూడా డిబేట్ చేద్దామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి చూసాం. అలాగే లై డిటెక్టర్ కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రకటించినటువంటి పరిస్థితి. సో హెచ్ఎండిఏకి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటే మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ముఖ్యమంత్రికి ఏమాత్రం సమాచారం లేకుండా హెచ్ఎండిఏ నుంచి దాదాపు 45 కోట్లకు పైచులకు నిధులను మళ్లించేటటువంటి ప్రయత్నం చేశారు. హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అంతేకాకుండా అక్కడ కొంతమంది అధికారులకు సంబంధించి కూడా దీని మీద మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడంతో ఈ నిధులకు సంబంధించి మళ్లింపు జరిగేటటువంటి ప్రయత్నం జరిగింది అనేది కూడా ఈ కేసులో ఉన్నటువంటి పరిస్థితి. సో అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్టు చేస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని చెప్పేసి ముందుగా గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కేటీఆర్కి సంబంధించి గవర్నర్ అనుమతి తీసుకున్నారు. ఇందులో గవర్నర్ కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. సో దీంతో ప్రస్తుతానికి ఆయన మీద విచారణ జరుగుతుంది. అంతేకాకుండా కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. సో దీంతో మనతోటి డిబేట్లో పాల్గొనేందుకు మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు జూమ్ కాల్లో మనతోటి లైవ్లో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పూర్ణచంద్రరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, చూస్తున్నాం కేటీఆర్కి సంబంధించినటువంటి ఇష్యూ. సో ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇటీవల మనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి కేసు ఒకటి చూసాం. ఎందుకంటే అవినీతి నిరోధక చట్టంకి సంబంధించినటువంటి ఒక కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి విధానం కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఒక పక్క ఏసీబీ విచారణ జరుపుతోంది, మరోపక్క ఈడీ కూడా దీని మీద విచారణ జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. కేటీఆర్ కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సో చట్టం ఏం చెబుతుంది సార్ ఈ అంశానికి సంబంధించి? కేసు ముందనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏసీబీ డిపార్ట్మెంట్. సో చట్ట ప్రకారం వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. సో మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారి కేసు మీద గురించి మాట ప్రస్తావించారు. ఆ టైంకి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు
సెక్షన్ 17A అని కొత్తగా ఒక చట్టం వచ్చింది, ఒక సెక్షన్ వచ్చింది పీసీ యాక్ట్లో, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో. ఇది బీజేపీ గవర్నమెంట్ తెచ్చిన అమెండ్మెంట్. ఈ 17A ప్రకారం ఏంటంటే ఎవరి మీదనైనా సరే ఎంక్వైరీ జరపాలంటే అవినీతి ఆరోపణల మీద ఖచ్చితంగా కాంపిటెంట్ అథారిటీ, పై అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అంటే ట్రాప్ కేసెస్కి వీటికి ఏం వర్తించదు, కానీ విధానపరమైన నిర్ణయాల ఫలితంగా ఏదైనా ప్రభుత్వానికి లాస్ అయిందని కానీ, రెవెన్యూ లాస్ జరిగినా, లేకపోతే వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి అని చెప్పి ఫలానా దానిలో ఇన్ని కోట్లు తిన్నారు ఈ రాజకీయ నాయకులు, అధికారులు అని చెప్పి వచ్చినప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు అయితే ఏసీబీ పీసీ యాక్ట్ ప్రకారం ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయొచ్చు. 17A ప్రకారం ఏంటంటే పర్మిషన్ తీసుకోవాలి. ఈ చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులో సెక్షన్ అప్పటికే ఉన్నప్పటికీ కూడా ఆ సెక్షన్ ఫాలో కాదు జగన్ గవర్నమెంట్. ఫాలో కాకుండా అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుంది. అందుకని చెప్పి గుర్తుచప్పుడు కాకుండా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయటం, ఆ తర్వాత అర్ధరాత్రి ఏం టైం లేకుండా అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం. అండ్ చిత్రంగా మరి కోర్టు కూడా వెంటనే బెయిల్ ఇవ్వలేదు. సాధారణంగా అన్ని రోజులు వచ్చరు. అదొక చిత్రమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం జరిగింది. సాధారణంగా ఎఫ్ఐఆర్ని బట్టి కేసు చంద్రబాబు నాయుడు పెట్టదగిందా అనే దానిలో అనుమానమే, అయినప్పటికీ పెట్టడం జరిగింది. అంటే అక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఈయన అరెస్ట్ చేయాలా అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వెంటనే అసలు ఎవరికి టైం లేదు అక్కడ. ఈవెన్ జడ్జెస్ కూడా రిమాండ్ వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా అది అర్థం కాని పరిస్థితిలో ఉంది ఆ కేసు. సో అది 17A ఎప్పుడైతే అప్లై చేయలేదో దాని మీద కోర్టులో కూడా సుప్రీంకోర్టు వరకు ఆ కేసు వెళ్ళింది. దాని మీద ఏమిటంటే పర్మిషన్ తీసుకోవాలన్నట్టుగానే తీసుకోవట్టే చేస్తే మంచిది కాదనే అభిప్రాయం వచ్చింది. ఇంకా సుప్రీంకోర్టు కూడా ఫైనలైజ్ చేయలే జడ్జిమెంట్, అది అట్లా పెండింగే పెట్టింది. మన కోర్టులు ఎప్పుడు ఏదైనా కాంట్రవర్షియల్ కేసెస్ ఉంటే ఇవ్వరు, చానాళ్ళు ఆ కేసుల్ని నానబెడతారు. మరి ఎందుకు నానబెడతారో ఏమిటో మనకు తెలియదు, కానీ మొత్తం మీద నానబెడతారు కేసు. అందుకనే దాంట్లో ఇంతవరకు మనకు జడ్జిమెంట్ రాలేదు. ఒకవేళ జడ్జిమెంట్లు వచ్చేసి 17A అక్కర్లేదు, 17A కావాలి అనేది క్లారిటీ వచ్చేస్తే సో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాటిని ఫాలో అవుతాయి. అయితే ఇక్కడ ముందు జాగ్రత్త చర్యగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దాన్ని ప్రొసీజర్ ఫాలో అయ్యి 17A చేయటం మంచిదే కదా, మనం చేసేది ఏముంది తప్పు అని చెప్పిన దృష్టితో వాళ్ళకి గట్టి నమ్మకం ఉంది కేసు ఉందని. అందుకని చెప్పి వాళ్ళ ఎంక్వైరీ సెక్రటేరియట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంక్వైరీ పూర్తయినాక నివేదికను గవర్నర్ గారికి పంపటం, గవర్నర్ గారు కూడా వెంటనే ఇవ్వలే, ఆయన కూడా ఈ లీగల్ సలహాలు తీసుకునే చేస్తారు ఇట్లాంటి కేసులో. ఆయన తీసుకుని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చినాక ఇప్పుడు ఏసీబీ కూడా ఆచితూచి అడుగు వేస్తుందనే అనిపిస్తుంది. ఎందుకంటే నోటీస్ ఇవ్వంగానే వెంటనే అరెస్టులు చేయటం అనేది కాకుండా వాళ్ళు సమయం ఇస్తున్నారు. ఎగ్జామిన్ చేశారు, విట్నెస్ని ఎగ్జామిన్ చేశారు, పక్కన ఈడీ కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి ఏం తొందర ఏముంది, ఆయన కేటీఆర్ కూడా ఎక్కడికి వెళ్ళిపోడు కదా, ఆయనే గట్టిగా చెప్తున్నాడు కదా ఐఎమ్ రెడీ టు గో టు జైలు అని, నాకేం బాగలేదు నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను అంటున్నాడు కదా. ఆయన వెళ్ళే పరిస్థితి ఏం కనపట్లేదు. వెళ్ళటం అనేది, బయటకు వెళ్ళటం కూడా ఆయనకి రాజకీయంగా చాలా నష్టాన్ని కలుగుతుంది. కాబట్టి నేను వీరోచితంగా ఈ కేసు నేను ఫేస్ చేస్తున్నాను అనేటువంటి అభిప్రాయం ఇవ్వటానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. అందువలన ఈ ఏసీబీ కూడా రేపొద్దున అరెస్ట్ చేసినప్పుడు డిమాండ్ రిపోర్ట్లో సరైన సాక్ష్యాధారాలతో వాళ్ళు పెట్టే ఉద్దేశంతోనే అసలు బెయిల్ కూడా రాని విధంగా చేయాలని చూస్తున్నారన్న మనకు తెలియదు కదా. అందుకని చెప్పి వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటున్నారు. ఈడీకి కూడా అవకాశం దొరుకుతుంది. ఈ ఏజెన్సీస్ ఎవరు ఎగ్జామినేషన్ వాళ్ళు చేస్తున్నారు, అవసరమైతే సెకండ్ రౌండ్ కూడా ఎగ్జామినేషన్. అంటే ఇక్కడ అంటే ఒకటిసారి ఇక్కడ కేటీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వీళ్ళిద్దరూ ప్రభుత్వాలను నడిపినటువంటి వ్యక్తులే,
ప్రభుత్వాలలో వీళ్ళు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్టు నడిచాయి. అయితే ఇక్కడ కొన్ని నిబంధనలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ నిబంధనలు ఎందుకని ఈ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు పట్టించుకోవట్లేదు? ఎస్పెషల్లీ హెచ్ఎండిఏ నుంచి నిధులు ఇవ్వాలి అంటే నాకు తెలిసి 10 కోట్లు దాటి చెల్లింపులు చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. అలాగే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి. ఆ హెచ్ఎండిఏకి చైర్మన్ అయినటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి అనుమతి ఉండాలి. సో ఇవన్నీ లేకుండా మౌఖిక ఆదేశాలతో ఒక 45 కోట్లు వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి చెప్పడం ఏంటి అసలు? అంటే నిబంధనలు పాటించాలి అని చెప్పేవాళ్ళే పాటించకపోవడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. గతంలో కూడా అదే చంద్రబాబు విషయంలో కూడా అలాంటి సిచ్యువేషన్ చూసాం మనం. ఎందుకని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ధోరణితో ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు సార్ మనం? అంటే మరి కారణాలు మనకు తెలియదు అంత తొందర ఎందుకు పడ్డారు అనేది. బట్ తొందర పడటం, రూల్స్ వైలేట్ చేయటం అనేది జరిగింది. బహుశా ఎందుకు తొందరపడ్డారో ఏమిటో ఇన్వెస్టిగేషన్లో కూడా తేలచ్చు. కాకపోతే ఒక విషయం మీరు అన్నది ఒక వ్యాలిడ్ పాయింట్ అండి. ఇప్పుడు తొందర ఏమొచ్చింది, నిబంధనలు ఎందుకు ఫాలో కావట్లేదు? ఈ ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే గత 10-15 సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల్లో పాలనా పరంగా ఈ చీఫ్ మినిస్టర్స్ అత్యంత పవర్ఫుల్ అయిపోయింది. విపరీతమైన సంపద సృష్టి జరిగింది. రియల్ ఎస్టేట్ వల్ల కానీ ఏదైనా కానీ చాలా సంపద జరిగింది. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు ఈ 2 రాష్ట్రాల్లో, పేదలు మరింత పేదలు అవుతారు. సో ఈ డబ్బు బాగా ఇప్పటిముప్పుడిగా ట్యాక్స్లు కూడా వసూలు అవుతాయి. పేదవాళ్ళ మీద పన్ను భారం వేస్తున్నారు. పేదవాళ్ళు 96% ట్యాక్సులు, ధనికులు 4% ట్యాక్సులు. అవును, కట్టే ట్యాక్స్లో 4% ధనికులు పెడితే 96% మిగిలిన ప్రజాబాహుళ్యం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలే పేదవాళ్ళే కడతా ఉంటారు. వీళ్ళు ట్యాక్సులు కట్టరు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడతారు. మరి వాళ్ళ కార్పొరేట్ ట్యాక్స్లు కూడా తీశారు. వెల్త్ ట్యాక్స్లో కూడా వాళ్ళకి వెసులుబాటు దొరికింది. అందుకని చెప్పి డబ్బులు బాగా ట్యాక్స్లు వసూలు అవుతుంది. ఈ వసూలు అయ్యేటప్పటికి సంపద పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో డబ్బు చూసినాక బహుశా ప్రతి వ్యక్తి కూడా ఎక్కువ డబ్బులు, ఎక్కువ సంపద చూసినప్పుడు వాళ్ళకి దే మే లూజ్ బ్యాలెన్స్. ఒక రకమైన అహంకారం వస్తుంది. మరి ఒక నిర్ణయం తీసుకుంటే 1000 కోట్ల డబ్బులు వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఈరోజు. అధికారులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ నాయకులకి చెప్పు చేతల్లో ఉంటున్నారు. నాకు ఒక రకమైన అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ముఖ్యమైన పదవులోనే ఉండి ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళు అసలు అవినీతిని వీళ్ళు ఎలా చేయాలా రాజకీయ నాయకులని వాళ్ళు ఆలోచించుకునే బదులు ఈయనే వాళ్ళకి ఆలోచించి చెప్పే పరిస్థితి లేదు. మనం ఈ నిర్ణయం తీసుకుంటే ఈ రకంగా చేస్తే ఇంత డబ్బులు వస్తాయి సార్ మీకు అని చెప్పే పరిస్థితుల్లో ఒక ఆఫీసర్ అయితే అట్లా తయారయ్యాడు. ఒక స్కీమ్ లాగా తయారు చేసి దాన్ని పెట్టి ఈ రకంగా మనం ఎక్కువ ట్యాక్స్లు వసూలు చేయొచ్చు, ఈ రకంగా మనం ఈ పోర్టల్ని, ల్యాండ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ని డీల్ చేయొచ్చు, ఈ రకంగా చేస్తే ఈ రకంగా మనం చాలా అన్యాక్రాంతంగా ఆస్తులు కూడా సంపాదించుకోవచ్చు. ఒక రకమైన కాకస్ ముఠాలు అధికారుల్లో తయారైంది. అది భయంకరంగా తయారయ్యారు. ఈ అధికారులు కూడా ఒక్కొక్కరు 1000 కోట్ల రూపాయల అవినీతిని వాళ్ళు కూడా షేర్ ఉంది వాళ్ళకి. ఇంకా అటువంటి అధికారులు కూడా కంటిన్యూ అవుతున్నారు. అటువంటి అధికారులు కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతారు ప్రభుత్వాలు. ఆ అధికారులు అన్ని ప్రభుత్వాలకి డబ్బులు అందజేసే అధికారులే. వాళ్ళు ముఖ్యమైన పదవులు వస్తూ ఉంటాయి, పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ భయంకరంగా తయారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ అధికారులు ఏదైనా చేయొచ్చనే చెల్లుబాటు జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో అధికారులు ఉండి నాయకులు అడిగినప్పుడు ఇది వద్దు, నేను చేయను సార్, కావాలంటే నేను సెలవు మీద పోతాను అని చెప్పచ్చు. అప్పుడు దాకా 100 పనులు చేశాడు కదా. 100 పనులు చేసినోడు 101వ పని రిజెక్ట్ చేయలేని బలహీనంగా అధికారి తయారవుతాడు. వీడు చేస్తాడులే మనం చెప్పిన పని అని రాజకీయ నాయకులు కూడా తయారు. ఈ రకంగా ఏమైపోయిందంటే అంటే ఇప్పుడు మీరు ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సార్. ఏంటంటే ఈరోజు బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు వాస్తవంగా శాసన వ్యవస్థని శాసనాలు చేసేటటువంటి వాళ్ళని కార్యనిర్వాహక వ్యవస్థ అనేది నడిపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు సక్రమ మార్గంలో ఈ వ్యవస్థ నడిపిస్తే మీరు చెప్పినట్టు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈరోజు చూసాం ఆంధ్రప్రదేశ్లో కూడా ఐపీఎస్లు ఏ విధంగా ఉన్నారు, ఐఏఎస్లు గతంలో జైలుకి వెళ్ళి వచ్చినటువంటి ఐఏఎస్ను కూడా చూసాం. ఇప్పుడు కేటీఆర్ ఇష్యూలో కూడా ఇద్దరు, ఒక ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన అరవింద్ కుమార్ గారు, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఆయన బిఎల్ఎన్ రెడ్డి
రెడ్డి, సో వీళ్ళందరినీ కూడా A2 A3గా ఏసీబీ అలాగే ఈడీ కేసులో చేర్చినటువంటి పరిస్థితి. సో నిజంగా అంటే మీరు కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి పరిస్థితి. ఎందుకని ఈ మాన్యువల్ని అరే మనం బ్యూరోక్రాట్స్ మన ద్వారా ఒక వ్యవస్థ నడవాలి అనేటటువంటి ఒక జవాబుదారీతనం లేకుండా ఎందుకని వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు సార్? డబ్బులు వస్తున్నాయి, అవినీతికి పాల్పడుతున్నారు, అవినీతికి సాయం చేస్తున్నారు, లాభం పొందుతున్నారు కాబట్టి. లాభం లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళు చేయటానికి. లాభాలు ఉంటాయి, అందువల్ల చేస్తారు. ఈ కేసులో లాభం ఉందా? ఇంతకుముందు కేసుల్లో వాళ్ళు లాభాన్ని పొందుండి ఈ కేసులో కూడా వాళ్ళు చేయటానికి కూడా రెడీ అయ్యి ఉంటారు. అట్లా వాళ్ళు లాభం పొందుతున్నారు కాబట్టి ఇప్పుడు అక్రమాలు చేస్తేనే కదండి పైసలు వచ్చేది. యాజ్ పర్ రూల్ పోతే వాడు ఇచ్చింది తీసుకోవాలి. అది పూర్వకాలం అట్లుండేది. ఫంక్షనింగ్ ఎట్లుండేదంటే అధికారులు వాళ్ళు ఈ రూల్ ప్రకారం ఏం చేయాలో చేసేవాళ్ళు. నీతిమంతులు ఏంటంటే పైసలు తీసుకునేవాడు కాదు. అవినీతి పరులు ఎవరంటే రూల్ ప్రకారం చేసి వాడు ఎవడన్నా ఇష్టపడి ఇస్తే ఒక రివాజ్ లాగా మామూలు లాగా ఇస్తారు, అది ఇస్తే తీసుకునేవాడు. వాళ్ళని అవినీతి పరులే. ఇప్పుడు ఏంటంటే రూల్స్ బెండ్ చేయాలి, తిమ్మిని బమ్మిని చేయాలి, బమ్మిని తిమ్మిని చేయాలి. మనం ఇలా చేస్తే ఇంత డబ్బు వస్తుంది. అసలు అధికారులు మంత్రులకి వీళ్ళు అధికారులు ఉండి సెక్రటరీలు ఉండి వాళ్ళు రూల్ ప్రకారం ఉందా లేదా అని చెప్పాల్సింది పోయి రూలు బెండ్ చేసి ఎలా పనిచేయాలో అనేటువంటిది ఈ అధికారులే రెడీగా పెడుతున్నారు. మళ్ళీ వీళ్ళకి పేషీల్లో కొంతమంది అధికారులు, ఈ పేషీల్లో అధికారులు ఏం చేస్తారంటే ఈ సెక్రటరీల మీద కూడా నిఘా పెడతారు. నిఘా పెట్టి ఏం చేస్తున్నాడు ఈ సెక్రటరీ, మనకు పని చేస్తున్నాడా పని చేయట్లేదా. సో వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు. ఒక నోట్ ఫైల్లో ఎలా సెక్రటరీ రాయాలో కూడా బయట ప్రైవేట్ రిటైర్డ్ ఆఫీసర్స్, ప్రైవేట్ పార్టీలు, లీగల్ అడ్వైజర్స్ని సంప్రదించి ఒక నోట్ ఎట్లా రాయాలో కూడా ఒక పేరా తయారు చేసి అది తీసుకొస్తే అది చూసి సెక్రటరీ నోట్ ఫైల్ అదే రాసి పంపిస్తారు, ఒక అక్షరం కూడా తేడా రాకుండా. అట్లా తయారైంది ఇప్పుడు సిస్టమ్. గతంలో 10-15 సంవత్సరాల క్రితం ఒక మంత్రి ఉండేవాడు, రెవెన్యూ మంత్రి. ఆయన అధీనంలో ఏం చేశారంటే ఒక ఆఫీస్, ప్రైవేట్ ఆఫీస్ పెట్టారు. ప్రైవేట్ ఆఫీస్లో రిటైర్డ్ ఆర్టీఓలు, తహసీల్దార్లు, ఈ చాలామంది లీగల్ అడ్వైజర్స్, అడ్వకేట్స్ ఉండేవారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక ల్యాండ్కు సంబంధించి ఒక అంశం కనుక ఎవరైనా ఒక అతను వచ్చి మాకు ఈ ఆర్డర్ కావాలండి అని అంటే అప్పుడు ఈ టీమ్ ఎగ్జామ్ ఆ మంత్రిని పెట్టినప్పుడు దానికి ఒక డీల్ జరుగుతుంది. చేసి పెడతామని ఒక నిర్ణయానికి వస్తారు. వచ్చినప్పుడు ఈ టీంకి అందజేసేవాడు ఆ పిటిషన్. చేస్తే వాళ్ళు అవన్నీ స్క్రూటినీ చేసి ఎంఆర్ఓ ఎట్లా రాయాలి, మరి పైన ఆర్డీఓ ఎట్లా రాయాలి ఆ ఫైల్కి, కలెక్టర్ ఎట్లా రాయాలి, అట్లనే సిసిఎల్ఏ ఆఫీసులు ఎట్లా రాయాలి, ఇలా ప్రతి చోట ఎవరు ఎలా రాయాలో ఈ ప్రైవేట్ ఆఫీస్ వాళ్ళు దాని ప్రకారం ఫైల్ బిల్డప్ చేసేసి అప్పుడు మంత్రి గారి దగ్గరికి ఫైల్ వెళ్తుంది. మంత్రి గారు సంతకం పెడతారు, దానికి సీఎం సంతకం కావాల్సి వచ్చినప్పుడు సీఎం దగ్గరికి వెళ్తుంది, ఫైల్ చేస్తుంది. ఇట్లా అధికారులు ఈ రోజున ఒక ప్రచ్ఛన్నమైన యంత్రాంగం ఉంది. ఈ రోజున ఒక మాఫియా నడుస్తుంది. సో అందువల్ల ఎవరు ఎందుకు ఏం చేస్తున్నారో తెలియదు. ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇటువంటి కార్యక్రమాల్లో కూడా కొంతమంది బ్రోకర్స్, పైరవీ కార్స్ ఉంటారు. వాళ్ళు ఇవన్నీ చేసి పెడతారు అన్నమాట. గవర్నమెంట్లు మారిపోయినా కానీ వాళ్ళు పై వస్తారు, వచ్చి కొత్త గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు. పలానా పాత గవర్నమెంట్లో పలానా ఆయనకి ఇంత ఇచ్చాం, ఇప్పుడు మీకు ఇంత ఇస్తాం, మీ ఇబ్బంది లేకుండా మాకు ఇచ్చేయండి అని రెడీ చేసేటువంటి ప్రైవేట్ పైరవీ కార్లు కూడా ఉంటారు. వాళ్ళు చాలా ఇస్తారు. సెక్రటేరియట్లో, మంత్రుల పేషీలో ఇస్తారు. కొన్ని మనకి పేజ్ 3 పార్టీస్ ఉంటాయి చూడండి, సిటీలో జరుగుతూ ఉంటాయి. పెద్ద వాళ్ళు అందరూ కలుస్తుంటారు. ఆ కలుస్తున్నప్పుడు ఆ సిటీలో ఇట్లాంటి బ్రోకర్స్ కూడా ఉంటారు, 10-15 మంది ఉంటారు. వాళ్ళు సార్ ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి వాస్తవంగా కేటీఆర్ మీద అనేక అభియోగాల్ని నమోదు చేసింది ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు. దాని మీద మీరు చెప్పినట్టు ప్రస్తుతానికి విచారణ కూడా జరుగుతుంది. అయితే విచారణ చాలా పకడ్బందీగా ఉండాలి, సరైనటువంటి సాక్ష్యాధారాలను చూపించి ఆయన్ని అరెస్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తుందని మీరు చెప్తున్నారు. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్, వాస్తవంగా రాజకీయ నాయకులు దేనికైనా భయపడతారో లేదు కానీ ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉంటారు నాకు తెలిసి. సో కొంచెం అంటే మరీ అంతగా కాకపోయినా కనీసం చీకట్లో చేస్తుంటారు, ఒకవేళ నేరుగా చేయకపోయినా
చేయకపోయినా సరే, బహిర్గంగా చేయకపోయినా సరే. కానీ ఈ విషయంలో ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా నిధులను ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ప్రక్రియకు ఊతం ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే నెక్స్ట్ మేము అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి ఆలోచన అయ్యుండొచ్చా? లేకపోతే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి ఆలోచన? అసలు ఏంటి అసలు ఈ ఉద్దేశాల వెనక ఏంటి? అంటే మనం ఒక మాన్యువల్ రాసుకున్నప్పుడు ఆ మాన్యువల్ ప్రకారం, లేదు ఒక రాజ్యాంగం రాసుకుంటే రాజ్యాంగం ప్రకారం, ఐపీసీ సెక్షన్ అయితే ఐపీసీ సెక్షన్ ప్రకారం దీని ప్రకారం నడవాల్సినటువంటి బాధ్యత ముందు ప్రభుత్వాలకు ఉంటుంది, ప్రభుత్వాధినేతలకు ఉంటుంది. కానీ వీళ్ళే వాటిని బ్రేక్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏమంటారు పూర్ణచంద్ర గారు? ఇప్పుడు మీరేమో 2 పాయింట్స్ చెప్పారు. ప్రభుత్వం మందే వస్తుంది కాబట్టి పర్వాలేదు, ఇప్పుడు తప్పు చేద్దాం. వస్తుంది అనుకుంటే అప్పుడే చేయొచ్చు కదండి. తొందర ఏముంది, అతనికే చెప్పొచ్చు కదా, మనం వచ్చేస్తున్నాం, డోంట్ వరీ, ఐ సెటిల్ ద మ్యాటర్ అని చెప్పొచ్చు కదా. లేదు. రెండోది ఏంటంటే యథేచ్ఛగా చేయొచ్చు అనేది. యథేచ్ఛగా చేయటం అనేది మన 2 రాష్ట్రాల్లో బాగా అలవాటు అయిపోయింది. కరప్షన్ విపరీతంగా 2 రాష్ట్రాల్లో వేల కోట్ల అవినీతి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నాడంటే ఈ రోజున 100 కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ పెద్ద సిటీల చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు 100 కోట్లు సంపాదిస్తున్నాడు. చాలా విపరీతమైనటువంటి కరప్షన్ ఉంది. సో అందువల్ల వీళ్ళకి ఏంటంటే అది పెద్ద విషయంగా చేద్దాం, మనల్ని ఎవడు అడిగేవాడు అనే ధోరణి. ఈ చేసేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. తర్వాత మీరు ఇందాక ఎలక్షన్ కోడ్, మీకు ఎలక్షన్ కోడ్ అతిక్రమించి జరిగింది ఇది ఒకటే అని ఎందుకు అనుకుంటున్నారు? మీరు వేరే జరగలేదని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఎంత వాచ్ ఉన్నా కానీ దాన్ని తప్పించుకుని చేయడానికి చాలా ఉంటాయి. బ్యాక్ డేట్లు వేస్తారు, యాంటీ డేట్లు వేసి చేస్తారు, రకరకాలు చేస్తారు. తెలివిగలవాడు తెలివిగా చేస్తాడు. ఇవి కొన్ని ట్రాన్సాక్షన్స్ బ్యాక్ డేట్ వేయడానికి కుదరవు కాబట్టి ఇట్లాంటి వాటిని బహుశా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ధైర్యంగా చేద్దాం పద అనే దృష్టితో చేస్తారు. రెండోది ఏంటంటే ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుంది, లెట్ us నాట్ డూ ఇట్ అని చెప్పే అధికారి కూడా ఉండడు వీళ్ళకి. ఎప్పుడు చేసి పెడదామని రెడీగా ఉండే అధికారులు ఉంటే మనకి వద్దనే అధికారులు లేరు కదండి. ఇప్పుడు మౌఖిక ఆదేశాలు ఇచ్చినా ఎందుకు చేయాలో చెప్పండి నాకు. ఎలక్షన్ కోడ్ ఆయనే భయపడాల్సిన అవసరం లేదుగా కేటీఆర్. మరి అధికారులు కూడా భయపడరా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఆ విషయం తెలిస్తే వెంటనే షిఫ్ట్ చేస్తారు కదా. అంటే ఎన్నో చేస్తే ఇలాంటి అవకతవకలు చేయటం అలవాటు అయిపోయినాక ఇది ఒకటే ఎందుకు ఆగుతారండి? నేను అందుకే చెప్తున్నా, వ్యవస్థలో అన్ని అవకతవకలే. ఈ రోజున యు షో ద మ్యాన్, ఐ కోట్ ద రూల్ అనే పద్ధతిలో అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. విపరీతమైన డబ్బు. అంటే మీరు కూడా ఒక పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన పరిస్థితి. సో యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఒక జాడ్యం అనేది రాజకీయాలని ప్రభుత్వాలు వదలట్లేదు. ఏంటంటే అధికారులు ఎస్పెషల్లీ కీలకమైనటువంటి పోస్టుల్లో ఉండాల్సినటువంటి అధికారులు సామాజిక వర్గాల వారీగా విభజించి పోస్టింగ్లు ఇవ్వడం, సీనియారిటీని పక్కన పెట్టేసి పోస్టింగ్లు ఇవ్వడం, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని పక్కన పెట్టేసి ఇవ్వడం, ఛార్జెస్ ఉన్నా సరే ఆ ఛార్జెస్ని వాళ్ళు క్లియర్ చేసుకోకపోయినా అలాంటి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వడం, అంతేకాకుండా కొంతమంది లూప్ లైన్లో పెట్టాల్సిన తీసుకొచ్చేసి మంచి ప్రాధాన్యం ఉన్నటువంటి పోస్టింగ్లు ఇవ్వడం. సో మా సామాజిక వర్గం అయితే చాలు, ఎన్ని ఆరోపణలు ఉన్నా సరే పర్లేదని చెప్పేసి తీసుకొచ్చి పెట్టడం. సో ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వాలు నడవడానికి లేదా ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మేలు జరిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ లాంగ్ టైంలో, లాంగ్ జర్నీలో రాష్ట్రానికైతే ఖచ్చితంగా ఒక రకమైనటువంటి కీడు జరిగేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఏమంటారు పూర్ణచంద్ర గారు? రాష్ట్రం గురించి ఎవరు ఆలోచించట్లేదండి. ఎవరు అధికారులు వాళ్ళ పోస్టింగ్ల గురించి, మంచి పోస్టింగ్ వస్తే 4 డబ్బులు సంపాదించుకోవచ్చు, ప్రాపకం ఉంటుంది అనే దృష్టి. కొంతమంది వీక్ ఫెలోస్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించకపోయినా పొజిషన్ కోసం వెంపర్లాడుతుంటారు. అట్లాంటి వీక్ పీపుల్ కూడా ఉన్నారు. దే మే నాట్ బి వెరీ కరప్ట్, but they want to be in good positions to claim that he is so and so. But చాలా మంది they take the benefit out of it. ఏమో బెనిఫిట్ లేకుండా ఏం తీసుకోరు. సో అందువలన రాష్ట్రం గురించి ఎవరూ ఆలోచించట్లేదు. ఇప్పుడు నాయకులు కూడా రాష్ట్రం గురించి ఏం ఆలోచించట్లే. వాళ్ళు అంటారు అంతే, స్వర్ణాంధ్ర 2047 అని, హరితాంధ్రప్రదేశ్ అని, బంగారు తెలంగాణ అని, ఇవన్నీ కూడా ఆత్మనిర్భర్ భారత్ అని, ఇవన్నీ నినాదాలు. ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ, పొలిటికల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒక సబ్బును అమ్మటం కోసం చేస్తారో అలా చేస్తారు. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఎప్పుడు రాజకీయ అధికారం వాళ్ళకు ఉండాలి. అప్పరంగా వచ్చేస్తుంది కదండి, ఒక ఎలక్షన్ గెలిస్తే అప్పరంగా అధికారం వస్తుంది.
ఓ 50 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవుతున్నాడు, మంత్రి అవుతున్నాడు. ఒక 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక నినాదం పట్టుకుని ఢిల్లీలో ఎవరో ఒకళ్ళు కాళ్ళు పట్టుకుని ఇక్కడ ఒక పార్టీని నడుపుకుంటే సీఎం అవుతున్నాడు. సో అందువల్ల వాళ్ళకి ఏంటి అప్పనంగా వస్తుంది కదండి, అపరిమితమైన అధికారాలు. ఈ రోజున డెమోక్రసీని ఎంత ఈజీగా దాన్ని ఆపోసన పట్టారంటే ఈ నాయకులు, ఈ కొన్ని కుల పార్టీలు ఎలా పట్టారంటే దీన్ని చాలా సింపుల్ ప్రాసెస్, ఏం కష్టపడకుండా అధికారాన్ని గనక హస్తగతం చేసుకుంటే లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు. వాళ్ళు కాదు, వాళ్ళ నెక్స్ట్ తరం. ఇప్పుడు కొడుకుల గురించే కాదు, మనవాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, సీఎం ఆఫ్టర్ సీఎం ఆఫ్టర్ సీఎం. అవును. ఈ రకమైన పద్ధతి వీళ్ళు ఏంటంటే డెమోక్రసీ అనే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళేమి అధికారుల సలహాలు వినేటువంటి పరిస్థితుల్లో ఈ నాయకులు లేరు, నాయకులే వాళ్ళకి సలహాలు చెప్పేట్టున్నారు. సో అందువల్ల ఈ రోజు రాష్ట్రం గురించి ఆలోచించే నాయకులు ఎవరున్నారు నాకు చెప్పండి, క్లియర్గా ఈయన అని చెప్పండి, నేను చెప్తాను. ఆయన అవినీతి చేయలేదా, ఏ కాంట్రాక్ట్ ఏంటి అని చెప్పండి. అవును. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ పూర్ణచంద్రరావు గారు ఈ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నందుకు. సో మొత్తానికైతే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో ఇప్పటికే ఈడీ ఒక పక్క విచారణ జరుగుతుంది, మరోపక్క ఏసీబీ కూడా విచారణ జరిపినటువంటి నేపథ్యంలో సరైనటువంటి సాక్ష్యాధారాలు తీసుకున్న మీదట ప్రస్తుతానికి ఈ కేసుకి సంబంధించి ముందస్తు చర్యలు ఉండవచ్చు అనేటటువంటి అంశాన్ని పూర్ణచంద్రరావు గారు, ఆయన మాజీ డీజీపీ, సో వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఎస్పెషల్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి పరిపాలనాపరమైనటువంటి అంశాలతో పాటు వాస్తవంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాది నేతలు చేసేటటువంటి తప్పిదాలు, అలాగే వాళ్ళ ముసుగులో అధికారులు చేస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అక్రమాలకు సంబంధించి ఆయనకున్నటువంటి అనుభవాన్ని ఇక్కడ బయటపెట్టినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇది వాటి మిడ్ డే డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ పాల్గొందాం. నమస్కారం.